గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఏడ్రైడా నన్ను నాకేం తెలుసు. మీ లాయర్ ఉన్నాడా పారిపోయాడా? ఏడ తెరచాట్లాడుతున్నాడు ఇడా. మిస్టర్ మార్తాండం, ఎస్. ముందు మీరు లేచి నిలబడండి. ఇదేమన్నా స్కూల్ రోజు నిలబడటానికి? కోర్టుకు టైంకి రావాలని తెలియదా మీకు? ఒళ్ళు ఎలా ఉంది? చల్లగా ఉంది. ఆర్డర్, ఆర్డర్. మనం నవ్వులు పాలు చేస్తాం పోయిడా. చల్లగా ఉందా వేడిగా ఉందా అని కాదు నేను అడిగింది. కోర్టుకు ఎందుకు లేటుగా వచ్చారు? ఇదంటే కరెక్ట్ ప్రశ్న. ఈ రోజు రావుకాలం ఉదయం 10:30 వరకు ఉందండి. అందుకని కోర్టు బయట వెయిట్ చేశా. రావుకాలం వెళ్ళిపోగానే కోర్టు లోపలికి వచ్చా. నువ్వు నా కోర్టులో ఇలా ప్రవర్తించడం నాకేమీ నచ్చలేదు. ఇది బ్రహ్మాండమైన మాట. ఎంతైనా నెల్లూరులే కదా. ఓ మై గాడ్. థ్యాంక్ యూ సార్. మిస్టర్ మార్తాండం, ఎస్ సార్. లేచి నిలబడవయ్యా. సారీ సార్. గొంతులో గోలీకాయలు మింగేసినట్టు ఏం మాట్లాడకుండా గమ్మునుంటావేంది? నీ కేసు విచారణ స్టార్ట్ చేయవయ్యా. పాస్. వాట్ 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 ఏమన్నావా? పాస్ అన్నా సార్. స్కూల్ పిల్లకాయలు క్లాసుకు రాగానే అన్నట్టు కోర్టుకు రాగానే పాస్ అయ్యా. ఇది డౌన్లోడ్కి వెళ్ళే పాస్ కాదు సార్. మరేంది? ఈ కేసును స్టడీ చేయడానికి ఇంకో 4 రోజులు కావాలని అడుగుతున్నాను యువర్ ఆనర్. అబ్బో, అది కూడా ఒకటి ఉందా? ఈ కేసును వచ్చే సోమవారానికి వాయిదా వేస్తున్నాను. రాకీ, కళ్యాణ్ వీళ్ళిద్దరిని సోమవారం వరకు పోలీసు కస్టడీలో ఉంచవలసిందిగా పోలీస్ శాఖను ఆదేశిస్తున్నాను. ఇప్పుడు అందరూ పని. మిస్టర్ మార్తాండం, ఎస్ సార్. ఒక జడ్జి ముందు అమర్యాదగా ప్రవర్తించినందుకు మీకు 1000 రూపాయల జరిమానా, 3 గంటల సేపు రిమాండ్ విధిస్తున్నాను. సార్, మీరు సీరియస్గానే నుంచోమన్నారా? ఆర్ యూ సీరియస్ అబౌట్ దట్? అంతే కదా మరే. ఒక్క 3 గంటలు రిమాండ్లో ఉన్న తర్వాత ఇంకా సీరియస్ గా మీకు అర్థమవుతుంది. మిస్టర్ డిఫెన్స్ లాయర్, ఇంత వరస్ట్ చెయ్య నీ జాతకం చూసే కరెక్ట్ చేయాలయ్యా. ఒకసారి నన్ను కలు. సార్, ఏంటమ్మా మీరు కోర్టులో క్వశ్చన్స్ ఏమి అడగరండి సార్. క్వశ్చన్స్ అడగాల? ఎవరిని అడగాలి? ఎవరినైనా మీరే కదా అడగాల. నాకేం పని ఎవరిని అడగడానికి? అక్కడ ఏకతాంతో బాధిస్తున్నాడు కదా, మీరెందుకు సైలెంట్ గా ఉన్నారు? ఏదైనా మాట్లాడచ్చు కదా. వాడు 100 మాట్లాడతాడు. నాకు ఈ కేసు అర్థం అవ్వాలి కదా. ఏందే అర్థం కాలేదా? ఓ కనీసం బెయిల్ కనప్ప చేయవయ్యా, బయట పడతావా? బెయిలా? దేనికి? బెయిల్ దేనికంటారండి సార్? ఒరే, నెల్లూరులో వరదలు వచ్చినట్టు అంత షాక్ అవుతారేంట్రా? మనల్ని బెయిల్ పైన బయట తీసుకురావాల్సింది. వీడు మనతో పాటు జైలుకి వస్తాడేందిరా? ఏడ దొరికాడు ఆణిముత్యమా? నాకు మాత్రం ఏం తెలుసు, వచ్చిన తర్వాత తెలిసిన ఆణిముత్యం స్వాతిముత్యం. ఎందుకురా మీరు టెన్షన్ పడి నన్ను టెన్షన్లో పెడతారు? కేసు వదిలేయండి, మర్చిపోండి. కేసు గురించి మర్చిపోండి అమ్మా. సార్కి చాలా హెల్ప్ చేసినట్రా. ఇప్పుడు మీరు జైలుకి వెళ్ళేసి రండి. వచ్చిన తర్వాత మీకు ఆయన పని ఇప్పిస్తారా. రండి. திருநது நீங்க தானே ஒத்துக்கிறீங்களா? $15 days ரிமாண்ட்.
అయ్యా మేమేం చేయలేదయ్యా, మమ్మల్ని కొట్టి ఒప్పుకోమని చెప్తున్నారు. మేమేం చేయలేదయ్యా. పోరా నీ అబ్బా, ఇక్కడ మాట్లాడుకుని ఇంకెక్కడ మాట్లాడమంటావు? నేను చెప్పేదే నిజమయ్యా. నేను కిరాణా కొట్లో పనిచేస్తున్నాడు, నీడు కోళ్ళ పొరలో పనిచేస్తున్నాడు, నీడు పెయింటర్ గా పనిచేస్తున్నాడు. మేమందరూ సంపాదించడానికి ఇక్కడికి వచ్చామయ్యా. మాకేం తెలియదయ్యా, కొట్టి ఒప్పుకోమన్నారు. ஐயா நாங்க அடிக்கலாம் தான் அவங்க விசாரணை பண்ணோம். అయ్యా నమ్మకండి, నమ్మకండి అయ్యా. நாங்க చెప్పరా కొట్టారా? చెప్పరా ఇప్పుడు చెప్పరా సార్ హీ ఇస్ మెంటల్లీ అయ్యా. ఎలా కొట్టారు మీరే చూడండి, చూడండి బాగా చూడండి. ఎలా కొట్టారు చూడండి, బాగా చూడండి. సర్టిఫికెట్ చూపించిన చెప్పరా అయ్యా. అయ్యా నా పళ్ళు రాలగొట్టేశారయ్యా. ఇదిగో చూడండి అయ్యా. తమిళ్ తెలియదా? అయ్యా అయ్యా తమిళ్ తెలుసయ్యా, అని మాట్లాడలేదయ్యా. யாருக்காவது தெலுங்கு தெரியுமா? నాకు తెలుసా తెలుగు. உன் டிரான்ஸ்லேஷனை நான் நம்பணுமா? ஐயா, ஒரு அக்யூஸ்டை கஸ்டடியில் எடுக்கிறதுக்காக ஆந்திரா போலீஸ் டிபார்ட்மெண்ட்லேருந்து 2வது கோர்ட்டுக்கு ஒரு டீம் வந்திருக்கு. Your Honor, he is an upstanding accused. There is a NBW against him. We have come on duty as a special team to arrest him, Your Honor. யுவர் ஆனர், கோர்ட்ல சரணடைய வந்த என்னோட கட்சிக்காரரை கோர்ட் கேம்பஸ்க்குள்ளேயே இவங்க கிட்னாப் பண்ண. No, Your Honor. We tried to arrest him outside the court premises only. ஆந்திராலேருந்து வந்து போலீஸை கூட்டு வர சொன்னாங்க. மேடம், ஃபர்ஸ்ட் கோர்ட் ஜட்ஜ் ஐயா ஆந்திரா போலீஸ்காரங்கள வர சொல்லியிருக்காங்க. 1ஆம் நம்பர் கோர்ட்ல ஜட்ஜ் இப்போ உங்களை கூப்பிட்டுருக்காரு. நீங்க அங்க போயிட்டு வாங்க. No, madam, this is a government interested case. If you can take favor on this. மேடம், இவங்க கூட போனா என் லைஃப்க்கு டேஞ்சர். Please. அப்படி முடியாது. நாங்க ரிமாண்டுக்கு அனுப்பி வைக்கிறோம். நீங்க வேணா அங்க போய் கஸ்டடியில் எடுத்துக்கோங்க. 3 வருஷத்துக்கு முன்னாடி பட்டாபிராம் புட்டப் கேஸில் உங்களை சஸ்பெண்ட் பண்ணாங்களா? ஆனா அது வேற, இந்த கேஸ் வேற ஐயா. புட்டப் కేసులో సస్పెండ్ ఆనింగ్లా ఇల్లియా? సార్, ఒక వారం సొంత ఖర్చులతో ఇక్కడ ఉండడం వేస్ట్ అయిపోయింది సార్ అనుకుంటా. హలో, అతనితో మాట్లాడాను, చేసి పెడతాను. కానీ కోర్టు బిల్డింగ్ బయటికి తీసుకొచ్చే వరకే అతని బాధ్యత. ఆ తర్వాత అన్ని నువ్వే చూసుకోవాలి. అలాగే సార్. I just want to know what these boys are saying. Can you translate it to Tamil? Your Honor, I can translate to English. Yes, go ahead. ఏంటి ప్రాబ్లం? అయ్యా నేను కిరాణా కొట్లో పనిచేస్తున్నాను. మీరు సిగరెట్ కొట్టడానికి వచ్చారు కదా, నేను కూడా మిమ్మల్ని అనుమానించాను. అయ్యా మమ్మల్ని తీసుకొచ్చి కొడుతున్నారయ్యా. మేము ఈ ఊరికి పని చేసుకోవడానికి వచ్చామయ్యా. తెలుగులో అవడం వల్ల చేయి తప్పును ఒప్పుకోమంటున్నారయ్యా. సరే సరే, ఏం కాదులే, భయపడకండి. ప్లీజ్ కోఆపరేట్ విత్ మీ. ఉండండి, నేను మాట్లాడతాను. యువర్ ఆనర్, దే వర్ నాట్ గివెన్ ఏ ఛాన్స్ టు టెల్ వాట్ దే వాంటెడ్ టు యువర్ ఆనర్. దే వర్ ఫోర్స్డ్ నాట్ టు టెల్ ఎనీథింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ, బట్ ఐ యాక్సెప్ట్ ద క్రైమ్. This is what all accused to say. No, Your Honor. Personally, I know one of these boys. I have seen him working in a provisional store. I can urge for him. You can go. இதுக்கு என்னையா சொல்ற? ஐயா இவங்க தெலுங்கு, அவரும் தெலுங்கு. அதுக்கு தெலுங்குக்காரங்களும் ஒன்னாயிட்டாங்க ஐயா. இவங்களை காப்பாத்துறதுக்கு அவர் போய் சொல்றாரு. கொஞ்சம் யோசிச்சு என்ன பாத்தீங்கன்னா யோசிக்க சொல்றியா? இங்க வந்து நில்லியா. சார் வந்து நில்லு. வாயா. அந்த பக்கம் திரும்ப. இன்னைக்கு கோர்ட் முடிகிற வரைக்கும் இங்கேயே நில்லு. பாருங்க, உங்களை யாரும் ரிமாண்ட் பண்ணல. வீட்டுக்கு போங்க. போலீஸ்ல யாராவது அவங்களுக்கு புரியுற மாதிரி சொல்லுங்க. அடுத்த கேஸ் கூப்பிடுங்க. டைம் ஆகும். ஐயா பொருள்லாம் மீட்டோம். வாய மூடு. அந்த பக்கம் திரும்ப. అదా రిమాండ్ பண்ணிட்டாங்களே, இங்க எதுக்கு நிக்கிறீங்க? கிளம்புங்க. రే పాండు, ఈ డబ్బు తీసుకుని వెంటనే ఊరెళ్ళిపోండిరా. మీరింకా ఇక్కడ ఉండడం మంచిది కాదు. ఇదిగో తీసుకో. కానీ అతని లాయర్స్ మా చుట్టూ ఉన్నారు సార్, మమ్మల్ని ఫాలో అవుతున్నారు. ఓకే సార్. తర్వాత ఆ పోలీసు ఇంట్లో పనిచేస్తుందిగా, ఆ అమ్మాయి నీ కోసం వచ్చిందిరా. ఏం చెప్పిందన్నా? ఏదో బయట ఊరు పనికెళ్తుందట. ఆ విషయం నీతో చెప్పి వెళ్దామని వచ్చింది. నీకేమని ఫోన్ నెంబర్ ఇచ్చింది. కొంచెం పెన్ను సార్. చెప్పన్నా. 98. సరేనా? ఏయ్ తమ్ముడు, ఎట్రా. నాకు ఒక హెల్ప్ చేయగలరా? మీరు లేకుంటే వీళ్ళంతా మమ్మల్ని దొంగలు చేసుండేవాళ్ళు సార్. మీరేం చెప్పినా చేస్తాం సార్. సార్, సీత గీత అనే మెడికల్ కాలేజీ స్టూడెంట్స్ హత్య చేయబడ్డారని
నా క్లయింట్ ఆనంద్, అతని తండ్రి కోటేశ్వరరావు, స్టేట్ క్లబ్ ఓనర్ బాపినీడు గారు, ఇంకా ఎవరో ఊరు పేరు తెలియని టాక్సీ డ్రైవర్ కలిసి ఈ హత్యలు చేశారని సిస్టర్ జయశ్రీ గారు సాక్ష్యం చెప్పడానికి వచ్చారు. కానీ ఈ నర్సు జయశ్రీ గారు కాకుండా మరెవరైనా, అంటే మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ గారు, కాలేజీ ప్రొఫెసర్సో, తోటి విద్యార్థులో, లేక కనీసం సీతాగీతల అన్నావదులైనా సాక్ష్యం చెప్పుకుంటే ఆ సాక్ష్యానికి ఎంతో విలువనిచ్చేవాళ్ళం. వాట్ డు యు మీన్? నర్సులు చెప్పే సాక్ష్యాల కోర్టులో విలువ ఉండదా? తప్పకుండా సార్. నర్సుగా ఆవిడ సమాజంలో ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్. కానీ సదరు జయశ్రీ గారు నా క్లయింట్ ఆనంద్కు ప్రియురాలే. జయశ్రీ గారు, మీరు మెడికల్ కాలేజీ స్టూడెంట్ ఆనంద్ను ప్రేమించారా? గంగిరెద్దులా తలూపుతేలా సమాధానం చెప్పండి. ప్రేమించాను మరి ఆనంద్ మిమ్మల్ని ప్రేమించాడా? అనే చెప్పాడు. అని చెప్పిన ఆనంద్ మిమ్మల్ని తన తల్లిదండ్రుల దగ్గరికి తీసుకెళ్లి మీ ప్రేమ గురించి చెప్పాడా? చెప్పాడు. మీ మీద ప్రేమ లేకపోతే వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళాడు కదా. సో ఆనంద్ మిమ్మల్ని సిన్సియర్ గా ప్రేమించాడు. ఆనంద్ తల్లిదండ్రులు ఏమన్నారు? మా పెళ్లికి ఒప్పుకోలేదు. సార్, ఒక పెద్దింట్లో పుట్టిన ఒక్కగానొక్క కొడుకు ఒక పెద్దింటి అమ్మాయినే పెళ్లి చేసుకోవాలనే సగటు తల్లిదండ్రుల స్వార్థంతో ఆనంద్ తల్లిదండ్రులు ఈ పెళ్లికి ఒప్పుకోలేదు. 3 ఏళ్ల వీళ్ల ప్రేమ కన్నా 25 ఏళ్ల తల్లిదండ్రుల ప్రేమ గొప్పదని ఫీల్ అయ్యి మన ప్రేమని త్యాగం చేద్దామని చెప్పాడు సార్ ఆనంద్. చెప్పాడా జయశ్రీ గారు? చెప్పాడు. వీళ్ళ ప్రేమ గురించి పెళ్లి గురించి కాదండి కేసు. హియర్ ఈజ్ ద పాయింట్ సార్. నా క్లయింట్ ఆనంద్కి ఒక గొప్పింటి అమ్మాయితో పెళ్లి ఫిక్స్ అయింది. సో వాట్? తనకు దక్కని ఆనంద్ ఇంకెవరికి దక్కకూడదన్న చీప్ ఫీలింగ్ తో ఏ సంబంధము లేని ఈ దంట హత్యల కేసుని నా క్లయింట్స్ మీద రుద్దాలని చూస్తోంది సార్ ఈ జయశ్రీ. అంత అబద్ధం సార్. నిజం నిజం నిజం. అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలరు? అంత గట్టి సాక్ష్యాధారాలు ఉన్నాయి కాబట్టి సార్, మీరు అనుమతిస్తే కొన్ని ఇంపార్టెంట్ విట్నెస్ మీ ముందు ఉంచుతాను. నమస్కారం సార్. మీ పేరు? సుధాకర్ సార్. ఏం చేస్తుంటాం? స్టేట్ క్లబ్ లో మేనేజర్ గా పనిచేస్తున్నాను సార్. సరే, ఈ కేసు విషయంలో నీకు తెలిసింది జడ్జి గారికి చెప్పు. ఈ కేసు గురించి నాకేమీ తెలియదు సార్. సీతాగీత అనేవాళ్ళు మాత్రం నాకు బాగా తెలుసు సార్. ఎలా తెలుసు? ప్రతిరోజు మా క్లబ్కి డిస్కో తక్కువ వస్తుంటారు సార్. నిజంగా మా క్లబ్కి వాళ్ళు పెద్ద అట్రాక్షన్ సార్. నిన్న సాయంత్రం కూడా చాలా అందంగా తయారై మా క్లబ్ లో ఉన్న డిస్కోకి వచ్చారు సార్. ఆర్ యూ షూర్? వాళ్ళతో మాట్లాడాను సార్. వాళ్ళు మినీ డ్రెస్సెస్ కు డాన్స్ చేస్తుంటే ఏం అప్లై వచ్చిందో తెలుసా సార్? నిన్న సాయంత్రం కూడా క్లబ్కి వచ్చిన అమ్మాయిలు 4 రోజుల క్రితమే హత్య చేయబడ్డారని, వాళ్ళ శవాల్ని గుర్తుపట్టడానికి కూడా వీలు లేకుండా కాల్ చేశారని నా క్లయింట్స్ మీద కేసు పెట్టడం హాస్యాస్పదం సార్. నో 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 నో. సాక్షి పనిచేస్తున్న స్టేట్ క్లబ్ ఓనర్ కి ఈ కేసులో ముద్దాయికి సంబంధం ఉంది కాబట్టి మీరు చెప్పేదాన్ని అంత స్ట్రాంగ్ గా కన్సిడర్ చేయలేం. అంతకన్నా బలమైన ఆధారాలుంటే ప్రవేశపెట్టండి. మీ పేరు? పెద్దిరెడ్డి సుబ్బారెడ్డి. ఏం చేస్తుంటారు? గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో డాక్టర్గా పనిచేస్తున్నాను. ఈ పోస్ట్ మార్టం చేసింది మీరేనా? నేనేనండి. ఆ బాడీస్ మెడికల్ కాలేజ్ స్టూడెంట్ సీతాగీతలవే కదా? కాదు సార్, సీతాగీతల వయసు 18 సంవత్సరాలని తెలుస్తుంది సార్. పోస్ట్ మార్టం రిపోర్టు ప్రకారం 35 ఏళ్ళు ఉంటుంది సార్. సో ఈ డెడ్ బాడీస్ వాళ్ళ అయ్యే అవకాశమే లేదు సార్. ఒక గవర్నమెంట్ డాక్టర్ ఇచ్చిన పోస్ట్ మార్టం రిపోర్ట్ ఈ కేసులో బలమైన సాక్ష్యంగా భావిస్తున్నాను సార్. పరిశీలించండి. సో నా క్లయింట్ ఈ హత్యలు చేయలేదని, సీతాగీతలో అసలు హత్యే చేయబడలేదని తగిన సాక్ష్యాలు కోర్టు వారికి ప్రొడ్యూస్. యువర్ ఆనర్, ఇప్పటి వరకు మన న్యాయస్థానాల్లో ఎన్నో రకాల కేసులు పరిష్కరించాం. ప్రజలు తమకు అన్యాయం జరుగుతున్నప్పుడు ఎంత చిన్న విషయానికైనా సరే న్యాయం కోసం పోరాడే అవకాశం కల్పించాం. కానీ ఈ పాప వేసే ప్రశ్నలకు సమాధానం మాత్రం మన చట్టంలో ఏ సెక్షన్కి లేదు యువర్ ఆనర్. ఒక భార్య భర్త బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత ఆ బిడ్డను ఇష్టం లేదని నడి రోడ్డు మీదో అనాథాశ్రమంలోనూ మరెక్కడో వదిలివేయటం అన్యాయం కాదా యువర్ ఆనర్? కన్నవారు ఉండి కూడా వారి ప్రేమకు నోచుకోలేక ఆ బిడ్డలు అనాథలుగా బ్రతకడం అన్యాయం కాదా యువర్ ఆనర్? ఈ అన్యాయం జరగడానికి కారకులు ఆ తల్లిదండ్రులే కాదు, మన న్యాయస్థానాలు, మన చట్టాలు, మన ప్రభుత్వాలు.
నో పార్కింగ్ ప్లేస్ లో స్కూటర్ పార్క్ చేస్తేనే 50 రూపాయల ఫైన్ కట్టించే మన ప్రభుత్వం బాధ్యతలను గాలికి వదిలి పిల్లల్ని ప్లాట్ఫామ్ మీద వదిలేస్తే తల్లిదండ్రులకి ఏ శిక్ష విధిస్తోంది యువర్ ఆనర్? పిల్లల్ని కని గాలికి వదిలేయటం నేరంగా పరిగణించి అలా చేసిన వారిని చట్టం శిక్షించుంటే చెత్త కుండీలో ఇంతమంది పిల్లలు పడి ఉండేవారా? మురికాలవలో పిల్లల సవాలు కొట్టుకుంటూ పెడుతుండేవారా? తెల్లవారి లెగిస్తే ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఎక్కడ పడితే అక్కడ ఇంతమంది అనాథ పిల్లలు అడుక్కుంటూ తిరుగుతుండేవారా? అలాంటి తల్లిదండ్రులు మన న్యాయస్థానాలు ఏనాడైనా నిలదీశాయా? విచారణ జరిపి శిక్షించాయా? లేదు యువర్ ఆనర్. కారణం ఏ అనాథ పిల్లలు వచ్చి మన న్యాయస్థానాన్ని నిలదీయలేదు కాబట్టి, మాకు న్యాయం చేయండి అని అడగలేదు కాబట్టి. కానీ ఈ పాప మన న్యాయస్థానాన్ని మొట్టమొదటిసారిగా అడుగుతోంది యువర్ ఆనర్. ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. పసిపిల్లల మాటల్ని తాగుబోతు మాటల్ని పెద్దగా పట్టించుకోనక్కర్లేదంటారు. ఎప్పుడూ తప్పదాగి రోడ్ల మీద పడిపోయే ఈ లాయర్ గారు 8 సంవత్సరాల తర్వాత ఈ రోజు కోర్టుకు వచ్చి ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. ఒక మైనర్ కోర్టుకెక్కే అర్హత ఎక్కడుంది యువర్ ఆనర్? ఏ అర్హత లేని ఈ పిల్ల కోసం మన టైంని వృధా చేసుకోవడం అనవసరం. యువర్ ఆనర్, మైనర్ కి కోర్టుకెక్కే అర్హత లేదు నిజమే. అలానే ఈ పిల్లకి న్యాయం చేయకుండా పంపించేస్తే ఇక మన న్యాయస్థానాలకి విలువే ఉంటుంది యువర్ ఆనర్. ఒక మైనర్ కి అన్యాయం జరిగితే వాళ్ళ తల్లిదండ్రులే దారుణమని న్యాయం కోసం పోరాడతారు. కానీ ఈ కేసులో తల్లిదండ్రులే దోషులు. ఇటువంటి పరిస్థితుల్లో ఈ పాప న్యాయం కోసం ఎలా పోరాడుతుంది యువర్ ఆనర్? అన్ని కేసుల్ని చట్టం దృష్టితో చూస్తే న్యాయం అన్యాయం అవుతుంది. మానవత్వంతో ఆలోచిస్తేనే కొన్ని కేసులు పరిష్కారం అవుతాయి. కాబట్టి న్యాయస్థానమే గార్డియన్గా వ్యవహరిస్తూ ఈ పాప కేసు టేకప్ చేయవలసిందిగా కోర్టు వాళ్ళని కోరుతున్నాను. చట్టం కన్నా మానవత్వమే గొప్పది అన్న తన వాదంతో లాయర్ వేణు న్యాయస్థానాన్ని ఆలోచింపజేశాడు. ఈ కేసు విచారణ పూర్తయ్యే వరకు బేబీ అంజలికి న్యాయస్థానమే గార్డియన్ గా వ్యవహరిస్తుంది. ఆమె తల్లిదండ్రులను ప్రవేశపెట్టవలసిందిగా ఆదేశాలు జారీ చేయటమైంది. ఏంటి అలా చూస్తున్నావు? ఎక్కడో మూల కూర్చొని ఏడవలసింది ఇక్కడికొచ్చింది ఏమిటానా? నా జీవితం ఇలా అయిపోవడానికి కారణం నువ్వు. నా మానాన్ని నేను ప్రశాంతంగా ఎక్కడో బతుకుతున్నా నువ్వు నన్ను కోర్టుకు లాగావు. గతంలో జరిగిన దానిలో నా పొరపాటు లేకపోయినా నా తలరా తరుకొని వెళ్ళిపోయాను. ఈ విషయంలో మాత్రం నిన్ను వదిలిపెట్టను. ఈ కేసు నువ్వు 24 గంటల్లో విత్డ్రా చేసుకోకపోతే నిన్ను చంపడానికి కూడా నేను వెనకాడ్డా. నువ్వు విత్డ్రా చేసుకుంటావో నిన్ను చంపి నన్ను జైలుకి వెళ్ళమంటావో నువ్వే నిర్ణయించుకో. చీట్. ప్రభాకరం నిర్బంధంలో పెట్టినట్టు కూడా క్యాసెట్ ద్వారా తేటతెల్లింది. కాబట్టి దోషిని తగు విధంగా శిక్షించి నా చెల్లికి రక్షణ కల్పించవలసిందిగా కోర్టు వారిని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ యువర్ ఆనర్. వై నాట్ యువర్ ఆనర్? తిహార్ జైల్ అఫీషియల్ ని క్రాస్ ఎగ్జామిన్ చేయడానికి అనుమతించండి. గ్రాంటింగ్. వాళ్ళు కలకత్తా నుంచి వచ్చాలా? కాదు, కంకిపాడు నుంచి వచ్చా. మా అబ్బాయి నువ్వేగా? సో यू आर द ऑफिशियल फ्रॉम तिहाड़ जेल? जी हाँ, यस प्लीज. इस आदमी को आप पहचानते? हाँ हाँ बिल्कुल. 1974 में ये पुराना कैदी था, तिहाड़ जेल में था, जेल से भाग गया. भाग गया? नाम क्या था? केवी भास्कर. अच्छा, आप ऐसी ठहरिए. और कोई लोगों भी अंदर आ रहे हैं, गौर से देखिए. दिलीन चक्रवर्ती, मुरारी, देख लिया आपने? बस है ना?
अभी बोलिए, इसमें भास्कर कौन है? या तीनों भी भास्कर हो सकता है? बोलिए। नजर लगता है जैसे చాలు जैसे చాలు యువర్ ఆనర్, జైలు నుంచి పారిపోయిన భాస్కర్ ని పోలిన వ్యక్తులు ఇక్కడ ముగ్గురు ఉన్నారు. ఇందులో భాస్కర్ ఎవరు? లేక ముగ్గురు భాస్కర్లేనా? ఒక మనిషిని పోలిన మనుషులు ఏకకాలంలో 7 ఉంటారని మీకు తెలిసిన విషయమే. అంత మాత్రాన యువర్ ఆనర్, అందరూ పాత ఖైదీలని ఆరోపించుకున్న అవివేకం, ప్రభాకరం గారే భాస్కర్ నిర్ధారించి చెప్పడం కూడా అజ్ఞానం. ఆప్ జా సక్తే. शुक्रिया. మీరు కూడా వెళ్ళండి. పోతే క్యాసెట్ లో తన చెల్లెల కంట వినిపించి ఆమె ప్రభాకరం గారి నిర్బంధంలో ఉన్నట్టు నింద వేశారు ప్రాసిక్యూటర్ గారు. మీరిప్పుడు ఒక యువతిని బోన్లోకి ప్రవేశపెట్టడానికి అనుమతించండి. నాన్న నాన్న ఓలు ఓలు కదరా ఓరు. గాలి వెదవాల నిన్నే. నీ పేరేమిటమ్మా? రేఖ. మీ అన్నయ్య గారెవరు? పబ్లిక్ ప్రాసిక్యూటర్ విక్రమ్. మీ అమ్మగారెవరు? జస్టిస్ శ్రీవిద్య. ఈ కంఠం మీ చెల్లెయ్య కంఠమే కదా ప్రాసిక్యూటర్ గారు. ఈ వ్యక్తిని నిక్షేపంగా మీతో మీ ఇంటికి తీసుకుపోండి. హాయ్ ఒలే అబ్బాయి, నమస్కారం అమ్మా. హలో ప్రాసిక్యూటర్ గారా? క్షమించండి ఎవరన్నారు, ఇతని పేరు పోసిన వెంటిలాకిస్తూ సత్యబాబు. ఎవరి కంఠానైనా సరే ఇట్టే అనుకరించగల దిట్ట. థ్యాంక్ యూ సత్యబాబు. జడ్జి గారికి థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపో. నా వల్ల తప్పుంటే మన్నించండి అమ్మా. నమస్కారం. ఇలాంటి ఏ మిమిక్రీ ఆర్టిస్ట్ చేతైనా రికార్డు చేయించగల ఒక క్యాసెట్ ఆధారంతో కట్టుకథలు కల్పించి నా క్లయింట్ని అవమానించడం అన్యాయమని మనం చేస్తున్నాను. కాగా ఇప్పుడు అసలు నిజాన్ని కోర్టు వారి సమక్షంలో బట్టబయలు చేస్తాను. ప్రాసిక్యూటర్ గారు గుండె దిటవు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇది మిమిక్రీ క్యాసెట్ కాదు యువరానా, జునైన్. కాదని ప్రాసిక్యూటర్ గారు నిరూపిస్తే నేను ఈ వృత్తినే విడిచిపెట్టి వెళ్ళిపోతాను. వినండి. అన్నయ్య, నన్ను క్షమించు. అన్వర్ భాష అనే యువకుడిని నేను ప్రేమించాను. నాకిప్పుడు 3వ నెల. మీకు ఈ విషయం తెలిస్తే నన్ను చంపేస్తారు. అందుకే భాషతో కలిసి ఈ ఊరు వదిలి వెళ్ళిపోతున్నాను. దయచేసి నన్ను వెతికే ప్రయత్నం చేయకండి. మీ చెల్లెలు రేఖ. నో, దట్స్ అ బ్లేటెంట్ లై. అన్ఫర్గివబుల్, అన్బిలీవబుల్, ఫ్యాబ్రికేటెడ్ లై. గొంతు చించుకుని ఎంత రిచా నిజం అబద్ధం కాదు ప్రాసిక్యూటర్ గారు. మీ చెల్లెలు ప్రభాకరం గారి నిర్బంధంలో లేదు. ఎవరో కుర్రాడి కవిల బంధంలో ఉంది. చూశారా యువరానా, మీ కళ్ళ ముందే జరిగిన ఈ దౌర్జన్యం చూశారా? తను ఒక న్యాయవాది అనే విషయం కూడా మర్చిపోయి ఒక న్యాయస్థానంలో న్యాయాధిపతి సమక్షంలో తోటి న్యాయవాది మీద దాదాగిరి చలాయించి ఈ కోర్టుని ఫుట్బాల్ కోర్టు చేసిన ఈ వ్యక్తిని తగిన విధంగా దండిస్తారో లేక మీ కుమారుడిని అచ్చోసి వదిలేస్తారో మీ న్యాయ విచక్షణకే వదిలేస్తున్నాను యువరానా. సరైన సాక్ష్యాలు లేని కారణంగా ప్రభాకరాన్ని విడుదల చేయడమైనది. పబ్లిక్ ప్రాసిక్యూటర్గా బాధ్యత గల ఉద్యోగంలో ఉండి కూడా జుగుప్సాకరమైన కోర్టు ధిక్కార నేరానికి పాల్పడిన మిస్టర్ విక్రమ్ ప్రవర్తనను కోర్టు తీవ్రంగా ఖండిస్తున్నది. అతన్ని బార్ కౌన్సిల్ నుంచి 6 వారాలు బహిష్కరించడమైనది. థ్యాంక్ యూ, యువర్ ఆనరబుల్ జస్టిస్.
మై kudos to your impartial verdict. మీ తీర్పుకు నా జోహార్లు. కానీ ఫైలు మూసేసి కోర్టు చాలించడానికి ముందు ఒక్కసారి నాకు మాట్లాడే అవకాశం ఇస్తారా? నిజమే, చట్టానికి చుట్టరికాలు లేవు. కన్న కూతురు ఎవరితోనో లేచిపోయిందని ఆరోపిస్తే మాత్రమే సాక్ష్యాలు చూపిస్తున్నారు కదా. చట్టానికి సాక్ష్యం కావాలి. కన్న కొడుకు గుండె మండి ఆక్రోశిస్తేనే సాక్ష్యాలు ప్రతికూలంగా ఉన్నాయి కదా. చట్టానికి సాక్ష్యం కావాలి. రక్షింపబడవలసిన ధర్మం దాని కర్మానికి అఘోరిస్తే మాత్రమే యువర్ ఆనర్ చట్టానికి సాక్ష్యం కావాలి. చట్టానికి సాక్ష్యమే కావాలి. కానీ యువర్ ఆనర్, సాక్ష్యానికి సాక్ష్యం ఎవరు? మనస్సాక్షికి సాక్ష్యం ఎవరు? మనకు తెలిసిన నిజాలకు మనమే సాక్షులం కానప్పుడు సత్యానికి సాక్ష్యం ఎవరు? ఎవ్వరూ లేరు యువర్ ఆనర్, ఎవ్వరూ లేరు. పచ్చి నిజాలు ఈ కోర్టు హాల్లో పచ్చినెత్తురు కక్కుతూ చచ్చిపోతుంటే చూస్తూ ఊరుకోలేక తిరగబడ్డ నేను నేరస్తుడు. న్యాయ వ్యవస్థకే చావు దెబ్బ కొట్టిన డిఫెన్స్ లాయరు ఉత్తముడు. ఎస్ యువర్ ఆనర్, ఈ రోజుల్లో కావాల్సింది అలాంటి న్యాయవాదులే. మనం గౌరవించేది వారి సాక్ష్యాన్ని. నిజాల సమాధుల మీద అబద్ధాల పునాదులతో ఆకాశమెత్తు ఎదిగిపోయిన అరాచకాన్ని, అవ్యవస్థని అరికట్టడానికి లాయర్ విక్రములు పనికిరారు యువర్ ఆనర్. నాకు 6 వారాల బహిష్కరణ మీరు విధించారా? నేనే మీ కోర్టుని యావజ్జీవం బహిష్కరిస్తున్నాను. మన దేశానికి స్వతంత్రం తెచ్చిపెట్టిన మోహన్ దాస్ కరంచంద్ గాంధీ గారి మాటలు ఒక్కసారి మీకు మనవి చేస్తాను. ఇఫ్ a man only realizes it is unmanly to obey laws that are unjust, no man's tyranny enslaves him. కాబట్టి యువర్ ఆనర్, your law is a bottomless bay. I obey it. నీతి కంకణం కట్టుకున్న న్యాయదేవత, ఇదిగో నీకు నా బ్లాంక్ సెల్యూట్. నన్ను బార్ అసోసియేషన్ నుంచి డిబార్ చేయాలా? నా లా డిగ్రీ రద్దు చేయాలా? నన్ను వృత్తి తీయాలా? ఎందుకు? ఏ సెక్షన్ ప్రకారం నన్ను నేరస్తుడి చేశారు? ఏ యాక్షన్ ప్రకారం నన్ను దోషిగా చూస్తున్నారు? నువ్వు శోభరాత్రిని హత్య చేశావు. నువ్వు పాండుని మర్డర్ చేశావు. నువ్వు దుర్గాని దారుణంగా చంపేశావు. ఒక పబ్లిక్ ప్రాసిక్యూటర్గా ఆ పాండుని, ఆ దుర్గాని నేను ఉరికమ్మ విగించడానికి ప్రయత్నం చేస్తే తప్పుడు సాక్ష్యాలతో వాడు తప్పుకున్నప్పుడు మీరు మాట్లాడలేదే? వాడు హంతకులని సాక్ష్యం చెప్పడానికి కోర్టు మెట్లకు వస్తున్న భారతిని కోర్టు ముందే చంపడానికి ప్రయత్నించినప్పుడు మీ గుండె స్పందించలేదే? నిస్సహాయంగా జడ్జి గారు రాజీనామా చేసినప్పుడు, నిర్దాక్షిణ్యంగా నా తమ్ముడిని చంపినప్పుడు, నా కొడుకుని, నా కూతుర్ని చంపేశారని భగవద్గీత మీద ప్రమాణం చేయించే కోర్టు గుమ్మస్తా భగవంతుడి సాక్షిగా కోర్టు ముందే ఉరిపోసుకుని చచ్చిపోయినప్పుడు 2 నిమిషాలు మౌనం పాటించడం చేత కానీ మీరు ఇప్పుడు మీటింగ్ పెట్టి నన్ను ఉరి తీయమంటున్నారా? రౌడీని రౌడీ అని రాయడానికి పేపర్లకు ధైర్యం చాలని ఈ రోజుల్లో, గూండాని గూండాని చెప్పడానికి పోలీసులకు గుండె ధైర్యం చాలని ఈ రోజుల్లో, శిక్షించాల్సిన హంతకుల్ని రక్షించడానికి ప్రయత్నిస్తున్న ఇలాంటి లాయర్లున్న ఈ రోజుల్లో రాజకీయ స్వార్థం కోసం రౌడీలను ఎమ్మెల్యేలని, ఎంపీలని, మేయర్లని చేస్తున్న ఈ రోజుల్లో ప్రజాస్వామ్యాన్ని ఎలా బ్రతికించాలి? హత్యలు చేసి ప్రజాస్వామ్యాన్ని బ్రతికిస్తావా? నేను ఆత్మరక్షణ చేసుకున్నానే గాని హత్యలు చేయలేదు. సోమరాత్రి నా ఆస్తిని ధ్వంసం చేసినప్పుడు చంపాను. జడ్జి గారి అమ్మాయిని పాండు మానభంగం చేయబోయినప్పుడు చంపాను. ఇవి 2 ఐపీసీ సెక్షన్ 100 ఎక్సెప్షన్ 1 ప్రకారమే జరిగాయనడానికి పోలీస్ డిపార్ట్మెంటే సాక్షి. దుర్గా నన్ను చంపబోయినప్పుడే నేను చంపాను అనడానికి రక్తసిక్తమైన నా ఈ శరీరమే సాక్షి. ఈ శరీరంలోంచి దూసుకుపోయిన బుల్లెట్లే సాక్షి. కానీ ఇవన్నీ నువ్వు ఇంటెన్షనల్ గా చేశావు. దానికి నీకు మరణశిక్ష పడవచ్చు. పడనివ్వండి. 40 లక్షల మంది ప్రజల్ని 4 రౌడీలు కత్తులతో భయపెట్టే సంస్కృతి మారిపోవడానికి, మీ ఆస్తి మీదకి వచ్చినా, మీ ఇంటి ఆడపడుచుల శీలం మీదకి వచ్చినా, మీ ప్రాణాలు తీయడానికి వచ్చినా వాళ్ళను మీరు చంపినా శిక్ష పడదు అనే న్యాయ సూత్రం జనానికి తెలియడం కోసం నేను చేసిన ఈ పనికి మీరు నన్ను ఉరి తీస్తే చిరునవ్వుతో ఉరి దాటికి ఉయ్యాలలూగిన భగత్ సింగ్ నవ్వుతాను. మరణశిక్ష విధిస్తే తుపాకీ గుండుకు గుండెనందించిన అల్లూరి సీతారామరాజు నవ్వుతాను. ధర్మో రక్షతి రక్షిత. ధర్మక్షేత్ర స్థాపనార్థం కురుక్షేత్రం చేసిన ఈ ప్రాణం జాతికి అంకితం.
And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream మీడియా. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.